యెషయా పుస్తకం 20వ అధ్యాయము మొదటి నుండి. ఎవరిని పట్టుకున్నాడు అంటే మనకి ఇక్కడ కనబడుతుంది 4వ వచనంలో. అష్షూరు రాజు చెరపట్టబడిన ఐగుప్తీయులను చూడండి. ఈ అధ్యాయంలో మనకి ఏం చెప్తుందంటే అష్షూరు రాజు బయలుదేరాడు. దేశాల్ని పట్టణాల్ని పట్టుకొని స్వాధీనపరచుకోవడానికి బయలుదేరాడు. అలా బయలుదేరినప్పుడు ఎవరిని పట్టుకున్నాడంట? ఐగుప్తీయుల్ని, కూషీయుల్ని పట్టుకున్నాడంట. వారు మాత్రమే పట్టబడ్డానికి గల కారణాలు ఏంటంటే మరి కొన్ని సందర్భాలు మనకు చూపిస్తాడు. 3 కారణాలు చూడండి. ఎంతలా పట్టుకున్నారంటే వారి పరిస్థితి ఏమైపోయిందంటే, కంటిన్యూ చేయండి దాన్ని. పిన్నలను, పెద్దలను దిగంబరులుగాను, చెప్పులు లేని వారిగాను పట్టుకొని పోవును. ఐగుప్తీయులకు అవమానము అగునట్లు పిరుదుల మీద వస్త్రమును ఆయన తీసివేసి వారిని కొనిపోవును. అంటే ఎలా మారిపోయారంటే వాళ్ళు చెప్పులు కూడా లేకుండా, ఒంటి మీద బట్టలు కూడా లేకుండా, అంటే దిగంబరులుగా మారిపోయేంత పరిస్థితికి వారిని తీసుకొచ్చి వారిని పట్టుకుని వెళ్ళిపోతారు. ఎందుకు ఈ ఐగుప్తీయులు ఎవరు, ఈ కూషీయులు ఎవరు అంటే ప్రపంచమంతా ఇదిగో వీళ్ళున్నారు నాకు అని చెప్పగలిగిన ధైర్యం కలిగిన వ్యక్తులు అనమాట వాళ్ళు. వీళ్ళున్నారు నాకు అని పెద్ద కొండగా ప్రజలు ఎంచేవారు. చూడండి, ఆ మాట అక్కడ కనబడుతుంది 6వ వచనంలో. 6వ వచనం, ఆ దినమున సముద్ర తీర నివాసులు ఆ ఆ ఆ చూడండి, సముద్ర తీరమునున్న నివాసులు సైతము అష్షూరు రాజు యొక్క ప్రభావం నుండి, లేదంటే వారి ఖడ్గము నుండి, వారి బారి నుండి మనల్ని తప్పించుకోవడానికి ఏదైనా ఒక ప్లేస్ ఉందంటే అది ఐగుప్తు అంటున్నారు. ఎవరైనా మనల్ని కాపాడే వాళ్ళు ఉన్నారా అంటే అది ఐగుప్తీయులు, కూషీయులు అట. వీరి దగ్గరికి వెళ్ళి దాక్కోవడం మొదలు పెట్టారంటే ఎవరో సముద్ర తీర నివాసులు. వీళ్ళంతా ఒక అష్షూరు రాజు చేతిలోని తప్పించుకోవడానికి ఎవరి దగ్గరికి అయితే వెళ్ళాలనుకున్నారో ఇప్పుడు వాళ్ళంతా ఏమయ్యారు చెప్పండి? చెప్పులు లేని వారిగా, బట్టలు లేని వారిగా, దిగంబరులుగా మారిపోయి ఖైదీలుగా పట్టబడ్డారు. అలాగా అష్షూరు రాజు వారిని తీసుకెళ్ళిపోయాడు. ఏంటి, మనం ఎవరినైతే ఆశ్రయిస్తున్నామో, అరే ఏదైనా ప్రమాదం వస్తే నాకు ఐగుప్తు ఉంది, నాకు ఏదైనా ఆపద సంభవిస్తే నాకు ఐగుప్తు ఉంది, నాకు ఏదైనా నష్టం జరిగితే నాకు ఐగుప్తు ఉంది, వారి దగ్గర నాకు ఆహారం దొరుకుతుంది, నాకు వారి దగ్గర క్షేమం దొరుకుతుందని ప్రజలందరూ ఎవరి కోసమైతే ఆలోచించారో ఇప్పుడు ఆలోచించిన ప్రజలు ఏమైపోయారంట? ఎవరి కోసమైతే ఆలోచించారో వాళ్ళందరూ ఏమయ్యారట? చెప్పులు లేని వారిగా, బట్టలు లేని వారిగా, దిగంబరులుగా మారిపోయారంట. చూడండి, ఒక ఊరంతటికి ఎవరైతే సహాయం చేస్తున్నారో, ఎవరైతే రోడ్లు వేశారో, ఎవరైతే చెరువులు తవ్వించారో, ఎవరైతే మంచినీళ్ళని సరఫరా చేస్తున్నారో, ఆ ఊర్లో ఉన్న ప్రజలందరికీ ఎవరైతే భోజనాలు పంపిణీ చేస్తున్నారో వారే చెప్పులు లేకుండా తిరిగితే ఎలా ఉంటుందండి పొజిషను? ఇప్పుడు అలా హెల్ప్ చేసేవారు ఒకరు ఉన్నారనుకోండి, ఏ సమస్య వచ్చినా ఎవరి వైపు చూస్తారు? ఆ హెల్ప్ హెల్ప్ చేసే వారి వైపే చూస్తాం, అవునా కదా? ఇప్పుడు వారి పరిస్థితే చెప్పులు లేకుండా తిరిగే పరిస్థితికి వచ్చారనుకోండి, ఎలా ఉంటుంది చెప్పండి? వారి కోటలు, వారి బిల్డింగ్లు ఎంత ఉన్నాయో వాటిని కూడా పడగొట్టగలిగిన శత్రువు ఉన్నాడు. అంటే ఆ శత్రువు చేతిలో వీళ్ళు ఏమయ్యారు? బలహీనమైపోయి బంధించబడిపోయారు. అప్పటి వరకు వీళ్ళు ఏం చేశారు చెప్పండి? వీళ్ళు ఉన్నారు నాకు అని ఆధారపడ్డారు. ఆధారపడిన వాళ్ళు సైతం అలా అయిపోవడానికి ముఖ్యమైన మూడు కారణాలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. చూడండి, ఏంటి ఆ కారణాలంటే, మొదటి కారణం 6వ వచనం, ఆ దినమున సముద్ర తీర నివాసులు అష్షూరు రాజు చేతుల నుండి విడిపింపబడవలనని సహాయము కొరకు మనము పారిపోయి ఆశ్రయించిన వారికి ఇలాగ అంటే ఒకరి చేతుల నుండి తప్పించుకొని మనకి ఆశ్రయం కలగాలి అని ఎవరిని ఆశ్రయం చేసుకున్నారో? ఐగుప్తు వారిని, కూషీయుల్ని. ఇప్పుడు నీకు ఆపద సంభవిస్తే, నీకు శ్రమ కలిగితే, నీకు కన్నీరు వస్తే, నీకు వేదన వస్తే నువ్వు ఎవరిని ఆశ్రయించాలి? యేసయ్యని ఆశ్రయించాలి. ఎందుకంటే బైబిల్ ఏం చెప్తుంది? 118వ కీర్తనలో 12వ వచనంలో అనుకోండి, ఏమని చెప్తుంది? రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. ఇంత ఉన్నతమైన వాక్యాన్ని పక్కన పెట్టి వీళ్ళు ఎవరిని ఆశ్రయించారు? ఎవరినైతే ఆశ్రయించారో అవి వీరి దగ్గర లేకుండా పోయాయి. ఇప్పుడు మీకు చెప్పాలనుకున్న, సంఘంకి చెప్పాలనుకున్న ఒకే ఒక మాట ఏంటంటే, నీకు సహాయం నిమిత్తం ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు సహాయం నిమిత్తం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీకు డబ్బులు ఇచ్చే వారి దగ్గరికి కాదు, నీకు ఉద్యోగం ఇచ్చిన వారి దగ్గరికి కాదు, లేకపోతే మీ అన్ని దగ్గరికి కాదు, మీ నాన్న దగ్గరికి కాదు, మీ తండ్రి దగ్గరికి కాదు, మీ భర్త దగ్గరికి కాదు, మీ భార్య దగ్గరికి కాదు, మీ పిల్లల దగ్గరికి కాదు వెళ్ళాల్సింది. ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే, తీసుకురావాల్సిందే భర్తే, తీసుకురావాల్సిందే పిల్లలే. కానీ వాళ్ళు తీసుకొస్తున్నారు మైండ్ నువ్వు ఎప్పుడైతే పెట్టావో వారు ఖాళీ అయిపోవడం ప్రారంభమవుతుంది, వారు ఓడిపోవడం ప్రారంభమవుతుంది. అంటే వారు ఓడిపోవడానికి ప్రధానమైన కారణం ఎవరంటే, నీ నమ్మిక వారి మీద ఉంచడం వల్ల. నీ నమ్మిక దేవుని మీద ఉండాలి. ఆమేన్. నీ నమ్మిక ఎవరి మీద ఉండాలి? ఒక
కొంతమంది ట్రాక్టర్లు ఉంటాయి, కొంతమందికి కారులు ఉంటాయి, లారీలు ఉంటాయి, అవే దేవుడు అంటారు. ఇంక వాటి దగ్గరికి వెళ్ళి వాటికి దండం పెడతారు. ఒక ఆయన టీవీఎస్కి దండం పెడుతున్నాడు. టీవీఎస్ లోన ఉంటుంది చూసారా, ఏంటి అని అడిగితే ఇదే నన్ను పోషించేది అన్నాడు. పోషించబడ్డానికి అది ఆధారం అవ్వచ్చు, కానీ అది నీకు పోషణ అవ్వకూడదు. అసలు నీకు అవకాశం ఇచ్చింది ఎవరంటే దేవుడు. ఎంతో మంది సైకిల్ కూడా కొనుక్కోలేకపోతున్నారు, అవును చెప్పులు కూడా కొనుక్కోలేకపోతున్నారు. అలాంటి నువ్వు టీవీఎస్ కొనగలిగావంటే నీకు ఇచ్చింది ఎవరు? దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. నేను ఒకటే చెప్తున్నాను, నీ భర్త ద్వారా ఇల్లు పోషించబడుతుందా, నీ భార్య ద్వారా ఇల్లు పోషించబడుతుందా, మీ పిల్లల ద్వారా ఇల్లు పోషించబడుతుందా, మీ తల్లిదండ్రుల ద్వారా ఇల్లు పోషించబడుతుందా? వింటున్నారా? ఎవరి ద్వారా పోషించబడినవ్వండి, కానీ పోషించేది ఎవరు చెప్పండి? నీ కళ్ళు ఆయన వైపు చూడాలి. నెలకొచ్చి జీతం మీద కాదు నీ మైండ్ ఉండాల్సింది. ఏ సమస్య వచ్చినా ప్రభువా ఎలాగా అని ఆయన వైపు చూడాలి. జీతం వస్తున్నప్పటికి కూడా, నీకు జీతం వస్తున్నా, నీకు జీతం చేతులు అందుతున్నా, వాటి ద్వారా ఇవన్నీ చేయొచ్చన్న మైండ్ ఎప్పుడు నీకు రాకూడదు. ఎలా రావాలి అంటే, జీతం ఇప్పించే దేవుణ్ణి, జీతం అంటే నెల జీతం రాగలిగిందంటే దాని అర్థం ఏంటి? నువ్వు పని చేయగలిగావు. నువ్వు పని చేసావంటే నీకు ఎవరిచ్చారు ఆరోగ్యం? మీ ఆయన ఇచ్చాడా? మీ ఆవిడ ఇచ్చారా? మీ పిల్లలు ఇచ్చారా? మీ తల్లిదండ్రులు ఇచ్చారా? ఆరోగ్యము దేవుడిచ్చాడు, జ్ఞానము దేవుడిచ్చాడు, ప్రయాణాల్లో క్షేమం దేవుడిచ్చాడు. నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్తే వచ్చే వరకు నువ్వు ఎవరో తెలీదు. నువ్వు వచ్చే వరకు నువ్వు ఉన్నావన్న జ్ఞాపకం కూడా ఉండదు. వచ్చాక వచ్చావు నీకోసం ఎదురు చూస్తా అంటారేమో, కానీ మధ్యలో ఏం జరుగుతున్నా వాళ్ళకి ఏమైనా కనబడుతుందా? పిన్ టు పిన్ కంటికి రెప్ప వేయకుండా దేవుడు నిన్ను కాపాడుకుంటున్నాడు. దేవుడు నిన్ను ఆదరిస్తున్నాడు. దేవుడు నీకు క్షేమాన్ని కలుగజేస్తున్నాడు. అలాంటి దేవుడి మీద నువ్వు ఆధారపడకుండా ఎవరెవరి మీదో, అప్పుల మీదో, లేకపోతే మనుషుల మీదో, జీతాల మీదో, నీకున్న ఎకరాల మీదో, పొలాల మీదో, బిల్డింగుల మీదో, రెంట్ వచ్చే డబ్బుల మీద ఆధారపడుతున్నావంటే జాగ్రత్త, ఖచ్చితంగా అవన్నీ ఖాళీ అయిపోతాయి. చాలా రోజులు కొనసాగారు ఐగుప్తు, తెలుసండి, చాలా రోజులు కొనసాగారు. ఎన్ని రోజులు కొనసాగారు? ఏమంటే ఇశ్రాయేలీయుల్ని 430 సంవత్సరాలు బంధించేంతవరకు సాగారు. పేటేగిపోయారు ఐగుప్తు అంటే. ఇప్పుడు వారు కూడా ఏమైపోయారు చెప్పండి? చెప్పులు లేని స్థితికి వచ్చారు. ఏమంటే ఇశ్రాయేలు ప్రజల్ని 20 లక్షల మంది పైబడిన జనాంగాన్ని నోటి మాటతో ఆడించేశారండి, బానిసలుగా చేసుకున్నారు. అలాంటి ఐగుప్తు కూడా ఇప్పుడు చెప్పులు లేకుండా తిరిగే పరిస్థితికి వస్తుంది. ఒకవేళ డబ్బును బట్టో, బిల్డింగ్ని బట్టో, లేదా ఎకరాలను బట్టో, ధనమును బట్టో, అందమును బట్టో, డిగ్రీలు బట్టో ఒకవేళ నువ్వు అతిశయపడే పరిస్థితి అయితే జాగ్రత్త సుమా, ఖాళీ అయిపోయే రోజులు కూడా రాబోతున్నాయి. నువ్వు ఆధారపడవలసింది ఏంటి చెప్పండి? దేవుని మీద. చెప్పండి అందరూ, నువ్వు ఆధారపడాలి దేవుడి మీద. అలా ఆధారపడడానికి ఎవరు ప్రతిష్ఠ చేసుకోవాలి? నీకు నువ్వే ప్రతిష్ఠ చేసుకో అనంత. ఈ న్యూ ఇయర్లోనే మొట్టమొదటి రోజున దేవుడు ఏం చెప్తుండే తెలుసా? నీకు నువ్వు ప్రతిష్ఠ చేసుకో. ఎవరికి వాళ్ళే ప్రతిష్ఠ చేసుకోవాల్సిన రోజు ఈ రోజే. ఆమేన్. నేను ఇలా ఉండాలి, నేను ఇలా చెయ్యాలి, నేను ఇలా నడవాలి అని నీకు నువ్వు ప్రతిష్ఠ చేసుకోవాలి. ఆ ప్రతిష్ఠతలో ఒక భాగం ఏంటి తెలుసా? ఎవరి వైపు చూడకూడదు. చెప్పండి అందరూ. కొంతమంది వాళ్ళ భర్త మీదే డిపెండ్ అవుతారు, కొంతమంది వాళ్ళ అమ్మ నాన్న మీదే డిపెండ్. వాళ్ళు ఖాళీ అయిపోతారు, మీకు తెలీదు. వాళ్ళు అలా ఖాళీ అయిపోవడానికి ఉద్యోగాలు కూడా తీసేస్తారు. అరే వీళ్ళు కష్టపడినంత కష్టం ఇంకెవరు పడరు, కానీ వాళ్ళకి రాదు ఫలం, వీళ్ళకి రాదు ఫలం వాళ్ళకి వస్తుంది. వీళ్ళకి ఎందుకు రాదు అంటే వీళ్ళ విషయంలో ఒక మైనస్ ఉంది. ఏంటో తెలుసు? అది వీళ్ళ మీదే ఆధారపడే గుంపు ఉంది. అందుకే మనుషులు నిన్ను పొగుడుట నీకు శ్రమ అన్నాడు. చెప్పండి, మనుషులు నిన్ను పొగుడుట. ఒకవేళ మీ పిల్లల ద్వారా మీరు పోషించబడితే దేవుడి ద్వారా ఉన్నానండి కృప వల్ల అనంత తప్ప నా పిల్లలే నా ఆస్తి నా అన్న డైలాగులు మనం ఎప్పుడు వేయకూడదు. నీ పిల్లలు దేవుడిచ్చిన బహుమానం అంతే. ఆ బహుమానం ద్వారా పోషించబడితే ప్రభువానికి ప్రతిరోజు డ్యూటీకి వెళ్ళి వస్తున్నారంటే ప్రభువా నీకు వందనాలు, వారికి ఆరోగ్యం ఇచ్చావు, క్షేమం ఇచ్చావు, భద్రంగా నడిపించావు. నువ్వు పెట్టే భోజనం వల్ల వారికి ఆరోగ్యం రాదో? హల్లెలూయా. నువ్వు జాగ్రత్తగా వెళ్ళని చెప్పడం ద్వారా వారికి క్షేమం రాదో? వచ్చే ప్రమాదం నుంచి నువ్వు తప్పించగలవా? వస్తున్న వర్షాన్ని నువ్వు ఆపలేవు, వస్తున్న ఆ జ్వరాలను నువ్వు ఆపలేవు, ఆ డెంగ్యూ జ్వరాలను నువ్వు ఆపలేవు. ప్లేట్లెట్స్ పడిపోతుంటే ఏం చేయాలో తెలియదు కొంతమందికి. డబ్బులు పోగేసినా సరే ఆ ప్లేట్లెట్స్ పెరగవు, కానీ ప్లేట్లెట్స్ దిగకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. నీ పిల్లల్ని, నీ భర్తని, నీ భార్యని, మీ తల్లిదండ్రులు కాపాడుతున్నాడు. ఎవరు ఇదంతా చేస్తున్నది? నీ కళ్ళు ఎవరి వైపు ఉండాలి? ప్రైజ్ ది లార్డ్. నువ్వు అలా చూడగలిగితే ఖచ్చితంగా దేవుని మాట వింటావు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారండి. ఎవరి మాట విన్నారు? రాజు మాట విన్నారు. ఎవరికి లోబడ్డారు? రాజుకు లోబడ్డారు. ఎవరు చెప్పినవి చేశారు? రాజు చెప్పినవి చేశారు. కానీ ఎవరికి పూజ చేశారు? ఎవరి వైపు తేరు చూశారు? దేవుని వైపే. అందుకే ఉద్యోగం ఇచ్చాడు, జీతం ఇచ్చాడు, భోజనం పెడుతున్నాడు, ఇల్లు ఇచ్చాడు, లగ్జరీ లైఫ్ ఇచ్చాడు. కానీ బొమ్మకు దండం పెట్టమంటే నెబుకద్నెజర్ అన్నారు. కారణం ఏంటి? ఇవన్నీ ఇవన్నీ రాజు చేస్తున్నాడు కదా, రాజు చేసినప్పుడు ఆ మాత్రం మనం చేయకపోతే కోపం వచ్చేది రాజుకి. దండం పెడదామరా అంటాం మనమైతే.
జీతం ఇచ్చిన యజమానుడి వైపు చూస్తే ఈ ఆదివారం ప్రార్థన మానేసినా అంటే వెళ్ళిపోతావు. కానీ శద్రకు మేషకు అబేద్నెగోలు ఉద్యోగం ఇచ్చిన రాజు వైపు చూడలేదు. ఆ ఉద్యోగం మనకి రావడానికి కారణమైన దేవుడి వైపు చూశారు. ఆయన మీద ఆధారపడ్డారు కాబట్టే వాక్యం కొరకు నిలబడ్డారు. ఆమేన్ చెప్పండి. కొంతమంది ఉద్యోగం ఇస్తూనే కొన్ని అన్యాచారాలు చేయమంటారు, కొన్నిసార్లు ప్రార్థనలు మానేమంటారు. నువ్వు నిజంగా అలా చేసావంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆ జీతం ఇచ్చి యజమానుడిని చూసినట్టు. నేనేమంటాను తెలుసా? ఎంతమంది ఎన్ని ఉద్యోగాలు ఇస్తానన్నా నువ్వు ఖచ్చితంగా ప్రభు కోసం నిలబడ్డావా? ఎవరి వైపు చూసినట్టు? ఖచ్చితంగా దేవుడు నీతో ఉంటాడు. దేవుడు ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే నీకు తెలియకుండానే ప్లాన్స్ జరుగుతాయి. కొంతమంది శత్రువులు, అది ప్రకృతి వల్ల, మనుషుల వల్ల, క్రూర మృగాల వల్ల. తెలుసా మీకు? ఏ పాము నీ మీదకి వస్తుందో నీకు తెలుసా? చెప్పండి. ఏ క్రూర మృగాలు ఎలా వస్తాయో తెలుసా మీకు? కొంతమందికి కొన్ని కుట్టి ఆ కాళ్ళు పనిచేయలేని స్థితిలో కూడా చాలా మంది ఉన్నారు. నువ్వేమన్నా భద్రంగా చేసుకున్నావా ఏంటి చెప్పండి? అవి నీ దగ్గరికి రాకుండా నిన్ను కాపాడుకున్నది ఎవరో తెలుసా? నువ్వు ఎవరి మీద అయితే ఆధారపడ్డావో ఆ దేవుడే. నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడ్డావు, మనుషుల మీద ఆధారపడ్డావో అయిపోయినట్టే. నేను చెప్తాను, నీ డ్యూటీ మీద నువ్వు ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడు అంటే డ్యూటీ మానేమని కాదు దాని అర్థం. డ్యూటీ చేయి, కానీ దేవుడి సమయాన్ని దేవుడికి ఇచ్చి దేవుని మీద ఆధారపడి చూడు. నీకు డ్యూటీ లేనప్పుడు కూడా అద్భుత రీతిగా పోషించబడతావు. దేవుని మీద ఆధారపడకుండా ఎవరి మీద అయితే ఆధారపడ్డారో ఆధారపడినందుకు వాళ్ళు ఏమయ్యారు అంటే ఆధారపడలేక వాళ్ళే చేశారు. చెప్పాలంటే ఏయ్ నా వైపు తిరగండి అని అన్నాడు ఐగుప్తు. తెలుసండి మీకు? ఐగుప్తు అలా అన్నాడు కాబట్టి ఏమైపోయారు? భయపడిపోయారు ప్రజలు. ఇదిగో ఐగుప్తు వైపు తిరిగారు, ఇదిగో కూషీల వైపు తిరిగారు. ఇప్పుడు కొంతమంది మనుషులు కూడా ఏయ్ నేను తీసుకొస్తున్నా కాబట్టి నేను చెప్పిన మాట అంటారు, నాకు లోబడు అంటారు. లోబడతాం. ఎందుకు లోబడం? ఎన్నిసేమని చేస్తాం. కానీ దేవుడినే పక్కన పెట్టమంటే నిన్నే పక్కన పెడతాను, కానీ దేవుడు మాత్రం పక్కన అన్నంత ఆధారంలోకి మనం రావాలి. ప్రైజ్ ది లార్డ్. అది మనం చూపగలగాలి. ఎవరు చూపాలి అది? ఎవరైతే తమను తాము ప్రతిష్ట చేసుకోవడానికి ఇష్టపడతారో వారే చూపించాలి. ఈరోజు నేను అంటాను, మీరందరూ ప్రతిష్టతలకు వచ్చుదురుగాక. ఎవరికి వారే వ్యక్తిగతంగా ప్రతిష్టతలకు వచ్చుదురుగాక. రావాలి ప్రతి ఒక్కరు. ప్రైజ్ ది లార్డ్. ఎందులోకి రావాలి? ఏ ప్రతిష్టతలోకి రావాలి చెప్పండి? నేను ఎవరి మీద ఆధారపడినని చెప్పండి. నేను కూడా దశంభాగాల మీద కానీ, కానుకల మీద కానీ, వాళ్ళు పిలుస్తారు, వీళ్ళ పిలుస్తారు, పోనీ పని చేస్తే కొంత డబ్బులు వస్తాయి కదా అన్న ఆలోచన వచ్చిందంటే డబ్బు పొంద ప్రయాస పడకము. ఒకవేళ అట్టి అభిప్రాయం కలిగిన ఎడల ఇప్పుడే దాన్ని వదిలే అన్నాడు. ఇప్పుడే దాన్ని ఎందుకని? ఒకవేళ నువ్వు దాన్ని వెతుక్కుంటూ వెళ్తా రెక్కలు కట్టుకుని వెళ్ళిపోద్ది అంటది. డబ్బు ఎక్కడైనా నడవడం మీరు చూసారా? డబ్బు ఎక్కడైనా వెళ్ళడం మీరు చూసారా? నువ్వు దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా దీన్ని ఆధారం చేసుకుంటే అవసరమైతే కాళ్ళు లేకపోయినా కాళ్ళు రప్పించివని నీ దగ్గర నుంచి వెళ్ళగొడేస్తాడండి దేవుడు. నీకు దొరకదంటది. ఇంకా చెప్పాలంటే ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అనండి అందరూ. ఏంటది? ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఉండే ఒకే ఒక మైండ్ ఏంటి? డబ్బు లేకపోతే ఏమీ జరగదు, డబ్బు లేకపోతే ఏమీ జరగదు. యోసేపు ఎంతమందికి భోజనం పెట్టాడు? తను తినటానికే లేనంతగా ఏడవబడ్డాడు ఒక ఖైదీగా. యోసేపు ఎలా వెళ్ళాడండి? ఒక ఖైదీగా ఒకళ్ళ పెడితేనే కానీ తినలేని స్థితిలోకి వెళ్ళాడు. తిండి లేకుండా. ఏంటి? అన్నీలు అమ్మేశారండి, ఇష్మాయిలుకి అమ్మేశారు. ఒక వస్తువుని తాకట్టు పెట్టినట్టు తాకట్టు పెట్టేశారు. వాళ్ళు కొంత డబ్బులు ఇస్తే ఈయన పట్టుకుని వెళ్ళిపోయారు. ఇదివరకు తినాల్లో ఇప్పుడు బంగారాన్ని, సైకిల్ని, బిందుల్ని ఎలా అమ్ముతున్నారో అప్పట్లో మనుషులు అమ్మేసేవారు. అలాగా అన్నీలు మరొక దేశానికి సంబంధించిన మనుషులకి అమ్మేశారు తమ్ముడిని. ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు. వాళ్ళు ఏం చేశారు? ఇంకో దేశానికి అమ్మేశారు, ఐగుప్తులకి అమ్మేశారు. ఒక ఖైదీగా ఉన్నాడు, ఆకలేస్తుంది, వాళ్ళు అన్నం పెడితే తినేవాడు. అలాంటి స్థితిలో వెళ్ళినాడు ఎంతమందికి భోజనం పెట్టాడండి? ప్రపంచంలో ఉన్న మనుషులందరూ భోజనం చేయగలిగారంటే అది యోసేపుని బట్టే. ప్రపంచం అంతా ఎలా భోజనం చేయగలిగారండి? భోజనం లేకుండా ఉన్నవాడి ద్వారా. భోజనం లేకుండా ఉన్నవాడు ఏం చేశాడు? ఏ ఉద్యోగం చేశాడు చెప్పండి? ఏ ఉద్యోగం చేశాడు? దేవుని మీద ఆధారపడ్డాడు. చెప్పండి, దేవుని మీద. నువ్వు పరిగెత్తు, టెస్ట్ చేసుకో. ఒక 6 నెలలు పరిగెత్తు, 6 నెలలు పరిగెత్తు, మరొక 6 నెలలు పూర్తిగా దేవుని మీద డిపెండ్ అయిపో. ఈ సంవత్సరం అయినా పరీక్షించుకో, నిదానించి చూడు దేవుణ్ణి, దేవుని బలాన్ని చూడు. ప్రైజ్ ది లార్డ్. ఒక 6 నెలలతో 3 నెలలు చూడు నీ మీద నువ్వు ఆధారపడి, ఇంకో 3 నెలలు పూర్తిగా అన్ని వదిలేసి దేవుని మీద ఆధారపడి చూడు. నీ జీవితం ఎంతవరకు వెళుతుందో, నీ ఆర్థిక పరిస్థితి, నీ ఆత్మీయ పరిస్థితి ఏ స్కేల్ దాటి వెళ్తుందో చూడండి. హల్లెలూయా.
ఎంతమంది వదిలేశారో వాళ్ళందరూ కూడా నీ కాళ్ళ దగ్గర తీసుకురాగలడు. ఎవరైతే అమ్మేశారో అన్నీలే తమ్ముడి దగ్గరికి వచ్చి సాగిలపడు, అయ్యా మాకు అన్నం పెట్టండి సాగిలపడ్డారండి. అమ్మేసిన వాళ్ళు అమ్మేవి ఎవరినైతే అమ్మేశారో ఆయన దగ్గరికి కాళ్ళకి దండం పెట్టారు. ఎందుకని? భోజనం పెట్టమని. ఆ స్థితికి తీసుకెళ్ళాడు యోసేపుని. నీ కళ్ళు దేవుని వైపు చూచును గాక. చెప్పండి, చేయి పైకి చెప్పండి, నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను దేవుని వైపే చూడాలని, దేవుని మీదే ఆధారపడాలని. యేసు నామములో నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. మీ కుడి చేతిని తల మీద పెట్టుకుని చెప్పుకోండి, నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను దేవుని వైపు మాత్రమే చూడాలని, దేవుని మీద మాత్రమే ఆధారపడాలని నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. ఇక రెండో విషయంకి వచ్చేసరికి రెండో కారణం చూడండి, అక్కడ ఏమన్నాడంటే 5వ వచనం, వారు తాము నమ్ముకునే కూషీలను గూర్చి తాము అతిశయ కారణంగా ఎంచుకున్న ఐగుప్తులను గూర్చి విస్మయం ఉంది, సిగ్గుపడదు. చూడండి, రెండో విషయంకి వచ్చేసరికి ఏమన్నాడో తెలిసింది. అక్కడ అంటున్న ఒక మాట, తాము నమ్ముకొనిన అంటే తమను తాము ఏం చేసుకున్నారు, తర్వాత తమను తామే అతిశయపడ్డారు. ఏమండి, మనం ఒకరి వైపు చూడకూడదు. రెండోది, నేను ఎవడి మీద ఆధారపడను, ఎవడి వైపు చూడాల్సిన పని నాకు లేదంటారు కొంతమంది. ఎందుకు చూడవు? నువ్వేమన్నా ఆకాశం దిగొచ్చావా? నువ్వేమన్నా మరో సృష్టివా? నువ్వు యథావిధిగా తల్లి గర్భంలోంచి వచ్చావు కదా, నువ్వు ఒక మనిషివే కదా, కోస్తే బ్లడ్ వస్తుంది కదా, మరి ఇంకెందుకు దేవుడి మీద అతిశయపడినట్లుగా అతిశయపడతారు కొంతమంది. ఇంతేనండి, ఎంత చెప్పనండి, నా లెవెల్ ఏంటో నాకు తెలుసు, నా స్టేజ్ ఏంటో నాకు తెలుసు, నేనేమాత్రం దిగాల్సిన పని లేదు. నువ్వు అలా అన్నావంటే చాలు, నువ్వు కూడా ఏమైపోతున్నావు, ఖాళీగా. ఇప్పుడు ఐగుప్తు చెప్పులు లేకుండా బట్టలు లేని పరిస్థితికి అయిపోవడానికి కారణం ఏంటంటే తమ్మును తాము నమ్ముకుంది. ఇక్కడ ఎంతమంది మిమ్మల్ని మీరు నమ్ముకుంటున్నారు? నేను ఎవరి మీద ఆధారపడండి, నేనండి గొప్పండి, నేనండి మంచిదానండి, నేనండి ఆలేబుల్ అంటున్నావా? నీ వంటిది ఇంకోటి లేదంటున్నావా? నీలాంటిది ఇంకొకటి లేనే లేదంటున్నావా? జాగ్రత్త, నీ చెప్పులు లేకుండా నడిచే పరిస్థితి నీకు రాబోతున్నాను. నీ బట్టలు కూడా ఉండవు నీకు. దేవుడు ఏమన్నాడు తెలుసా? అన్నము వస్త్రము కలిగిన వారే సంతృప్తి పడను, అవి కూడా ఉండవు నీకు. ఐగుప్తు అలాగే విడవబడింది. చాలా మంది అండి గర్విస్తారు, వారి చదువును బట్టి, వారికి ఉన్న మాట వాక్చాతుర్యాన్ని బట్టి, వారికి ఉన్న అందాన్ని బట్టి, కొంతమంది వారి డిగ్రీలను బట్టి, కొంతమంది వారికి ఉన్న ఫాలోవర్ని బట్టి, వారికి ఉన్న ఆస్తిని బట్టి, వారికి ఉన్న సంపదను బట్టి. అందరూ నాకున్నారు, నేను ఎవరి మాటకి లోపడాల్సిన పని లేదు. కొంతమంది అంతే, స్వార్థ చెప్పడానికి వెళ్తే మాకు అక్కర్లేదమ్మా యేసు ప్రభు. ఎందుకు అక్కర్లేదు? నాకు అన్నీ ఉన్నాయంట. అన్నీ ఉన్నాయి అన్నావు కాబట్టి నిన్నే ఖాళీ చేస్తాడు. ఖాళీ చేస్తాడు, ఏంటో చూపిస్తాడు. నేనేంటో చూపిస్తాడు ఆయన, నేను కదా ఆయన ఏంటో ఆయన చూపించుకుంటాడు. ఈరోజు ఎవరైనా మీ మీద మీరు ఆధారపడ్డారంట అంటే, ఆధారపడడం అంటే ఏంటనుకుంటున్నారు? మిమ్మల్ని మీరు నమ్ముకోవడం అంటే ఏంటనుకుంటున్నారు? నాకు తెలుసు ఏం చేయాలో అంటారు కదా, అది నీకు తెలియడం ఏంటి? నువ్వు పరదేశం అయితే నువ్వు వేరొక దేశానికి వచ్చుంటే ఈ దేశంలో ఏం జరుగుతుందో నీకు తెలుసా? నువ్వు పరదేశమేనా? క్రైస్తవులు అందరూ ఎవరు పరదేశులు? చెప్పండి, క్రైస్తవులంతా ఎవరు పరదేశులు? అంటే ఈ దేశం మనది కాదని. ఇప్పుడు ఈ దేశం మనది కానప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? పక్కింట్లో ఏముందో నీకు తెలుసా? సాల్ట్ ఎక్కడుందో తెలుసా? కానీ పక్కింట్లో ఏముంటుంది? ఖచ్చితంగా వంటగదిలో సాల్ట్ ఉంటుంది, ఉప్పు ఉంటుంది, కారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయి తెలుసా? ఎందుకు తెలీదు? ఈ దేశం ఎవరిది? నీదా? లోకలా నువ్వు? నీ దేశం ఏది? పరలోకం. ఇక్కడ నీకు తెలియనప్పుడు ఎవరో ఒకరు గైడ్ ఉండాలా వద్దా? చెప్తేనే కదా నీకు తెలుస్తుంది. ఆ గైడ్ ఎవరు నీకు? పరిశుద్ధాత్మ దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆ గైడ్ ఎవరు నీకు? ఆ దేవుడు నువ్వు గైడ్గా తీసుకో, ఆ గైడ్ని నువ్వు ఆధారం చేసుకో. నీ మీద కాదు నువ్వు నమ్మడం, నువ్వు దేవుని మీద పూర్తిగా డిపెండ్ అయిపోయి దేవుని మీద ఆధారపడిపోయావు అనుకోండి, ఎలా ఉంటుందో తెలుసా పొజిషను? అసలు నీ మీద ఎంత ఆశీర్వాదం ఉంటుందో. నువ్వు వెళుతుంటే ప్రజలందరూ ధైర్యపరచబడతారు, నువ్వు వెళుతుంటే ప్రజలందరూ ఆశీర్వాదం. అసలు ఆశీర్వాదం అంటే నీ కడుపు నింపేసుకోవడం కాదు, నిన్ను బట్టి ఎదుటివారి కడుపులు నిండాలి. కొంతమంది చూడండి, అమ్మ నీ బోని బాగుంటుందమ్మా ఇవ్వమ్మంటారు. ఏంటది బోని బాగుండడం అంటే ఏంటి? అంటే నువ్వు వెళితే వారికి బ్లెస్సింగ్, నువ్వు అడుగు పెడితే వారికి ఆశీర్వాదం. నువ్వు అలా మారిపోవాలి. ఆమేన్. ఎప్పుడు మారుతావు? నిన్ను నువ్వు ప్రతిష్ఠ చేసుకుంటే. చెప్పండి అందరూ, ఏమని ప్రతిష్ఠ చేసుకోవాలి? ఈ వాక్యాన్ని బట్టి నా మీద కాదు నేను ఆధారపడేది, నా దేవుడి మీద. ఆమేన్. ఓ పాస్టర్ గారు ఉన్నారు, మనకి తెలుసు కదా, అప్పలరాజు పురంలో ఉంటారు, దావీదు గారు. ప్రవచనం చెప్పేటప్పుడు చాలా మందిని చూశాను, కానీ ప్రార్థన చేసేటప్పుడు ఈయన ఎలా అంటే తెలుసండి, చూద్దాం దేవుడు ఏం మాట్లాడతాడు అంటారు. యాక్చువల్గా కొంతమంది ప్రార్థన చేసి చెప్పేస్తారు, ఈయన మాత్రం అలా అనరు. చూద్దాం దేవుడు ఏం మాట్లాడతాడు అంటే, ప్రార్థన చేసేవారు కూడా దేవుడు మాట్లాడడం అని ఒక నమ్మకం అయింది. నిజంగా ఆ మాట నన్ను ఎంత ఇది చేస్తుందంటే, చూద్దాం దేవుడు ఏం మాట్లాడతాడు
అంటే ముందే ఏదోటి నాకు వచ్చింది నేను చెప్పేస్తాను రా అని కాదు. ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మాట్లాడతాడు. మాట్లాడుతుంటే అది నేను నీకు చెప్తాను. అంటే ఇప్పుడు ముందు నువ్వు చెప్పవా? ముందు నీలో ఉండదా మాట? ఇప్పుడు లేకుండా ఖాళీ హృదయంతో నువ్వు చెయ్యేసినప్పుడే కదా దేవుడు మాట్లాడే మాట నీకు స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు ఆల్రెడీ కొన్ని మాటలు అనేసుకున్నాక ఇంకా దేవుడి మాట నీకేమైనా పడుతుంది? ఛత్తీస్గఢ్ వెళ్ళామండి, అక్కడ కూడా అంతే. చూద్దాం దేవుడు ఏం మాట్లాడతాడు. వావ్, ఎంత అద్భుతమైన విషయం. ఇప్పుడు నువ్వేం చెప్పాలి? చూద్దాం దేవుడు రేపు ఏం చేయమంటాడో. ఈ సమస్య గురించి దేవుడు ఎలా వెళ్ళమంటాడో చూద్దాం అని ఒక్క మాటని కళ్ళు మూసుకున్నాడు, దేవుడే నీతో మాట్లాడతాడు. నీ సమస్యతో దేవుడే మాట్లాడతాడు. కొన్నిసార్లు నీ ద్వారా తేల్చేస్తాడు, కొన్నిసార్లు నువ్వు లేకుండా ఆయనే చక్కబెట్టేస్తాడు. నేను చెప్పనా, నువ్వు చేసేది 2%, 98% ఆయన చక్కబెట్టేసినా నీ జీవితంలో. 98% ఆయనే చక్కబెట్టేశాడు. చాలా శత్రువు నీ దగ్గరికి రాకుండా, ప్రమాదం నీ దగ్గరికి రాకుండా, వ్యతిరేకత నీ దగ్గరికి రాకుండా, ఉగ్రత నీ దగ్గరికి రాకుండా ఆయనే చక్కబెట్టేసిన దినాలు అనేకమైన ఉన్నాయి. 98% ఆయన పని అయితే 2% నీది. ఆ 2% కూడా నేను విన్నంటే నాకు తెలిసి ఏం చేయాలనుకుంటే, నేనేమంత వెర్రిదాని కాదు, ఎర్రనేం కాదు, నేను చదువుకున్నాను, నాకు ఆ మాత్రం జ్ఞానం ఉంది, నాకు తెలుసు. ఏం తెలుసు? ఏం తెలుసు? దేవుడి స్వరం వినడం తెలుసా నీకు? దేవుడి మాట వినడం తెలుసా? ఈ టైంలో నేనేం చేయాలో దేవుడిని అడిగి చేసిన రోజులు ఒకటైనా ఉందా నీ జీవితంలో? ఆ అనుభవంలోనికి రావాలి. చెప్పండి, నీ నెత్తి మీద చేపెట్టుకుని చెప్పండి, నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. దేవుడు మాట్లాడితేనే కానీ నేను ఏది చేయనని నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. ఆమేన్. ఇవన్నీ ఏంటనుకున్నారు మీరు? మనకి మాదిరి ఉంచి వెళ్ళిన యేసయ్య మార్గాలు అవి. మనకి మాదిరి ఉంచి వెళ్ళిన యేసయ్య మార్గాలు అవి. యేసయ్యలాగా మారే మార్గం అనమాట. ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం రోజున దేవుడు మనందరితోనూ మాట్లాడుతున్నాడు. చదవండి ఆ మాట. ఈ మాట అలాగే ఉంచి యోహాను సువార్త 17వ అధ్యాయంలోకి రండి, 16 నుంచి. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నేను లోకము సంబంధిని కాదు కాబట్టి ఎవరు లోక సంబంధులు కారట? చెప్పండి అందరూ. అంటే ఎవరు? ఎవరు? అందరూ అనండి. నేనంటే ఎవరు? అదే ఎవరు? బాప్తిజం పొందిన వారు, సంఘంలో చేర్చబడిన వారు. మీరందరూ బాప్తిజం పొందారా? మీరందరూ సంఘంలో చేర్చబడ్డారా? నువ్వు ఒక సంఘంలో ఉన్నావు, నీకు అర్థమవుతుందా? అయితే నువ్వే సంబంధి కాదట. ఎవరు చెప్తున్నారు? ప్రార్థనది 17వ అధ్యాయం అంతా ప్రార్థన. యేసయ్య తండ్రితో చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఏంటి మాట? మరియమ్మ లోక సంబంధి కాదని చెప్తున్నాడు మరియమ్మ గురించి. కల్పన డేవిడ్ లోక సంబంధులు కారు, సమయలు ప్రిస్కిల్లా లోక సంబంధులు కారు, హానోకు మేరీ లోక సంబంధులు కారు, ఏలియా లూదియా లోక సంబంధులు. అర్థమవుతుందా మీకు అని ఎవరు చెప్తున్నారు? యేసయ్య ప్రార్థన చేస్తూ తండ్రితో చెప్తున్నాడు. అంటే నువ్వు లోక సంబంధిగా ఉండమనా ఉండద్దనా? ఉండద్దని చెప్తున్నాడా, ఉండరని చెప్తున్నాడా? ఉండరాల్లో. అసలు నీతో చెప్పాడు ఈ విషయం? అమ్మ లోక సంబంధం ఉండద్దు, నేను ఆల్రెడీ తండ్రితో చెప్తున్నాను చెప్పాడా నీకు? చెప్పకుండా నేను చెప్తున్నాడు. కాదయ్యా, అనుశాస్త్ర లోక సంబంధి కాదని చెప్పేస్తున్నాడు యేసు ప్రభు. కేజీఆ లోక సంబంధి. వినబడుతుందా నా మాట? సలోమి లోక సంబంధియా? రూతమ్మ గారు, భాగ్యవతి గారు, శ్రీ విద్య గారు కాదని చెప్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. స్టీఫెన్ అదస్సా ఏంటి మరి? ఏడు ఇక్కడ లోక సంబంధి ఎక్కడ ఉంటాడు? లోకంతో ఉంటాడు. దేవుని సంబంధి. ప్రశ్న, అమ్మా నేనంటున్న మాట కాదమ్మా, నిన్ను నమ్మి నీ కొరకు ముందుగానే తండ్రి దగ్గర సాక్ష్యం ఇస్తున్నాడు యేసయ్య. వారి లోక సంబంధాలు కాదయ్యా, నేను ఇస్తున్నాను హామీ. వావ్. అపొస్తలుడైన పౌలు అంటాడు కదా, నేను పూర్వం హింసకుడను, దోషకుడను, హానికరుని, కానీ ఆయన ఉన్నతమైన పరిచర్య కొరకు నన్ను నమ్మకస్తునిగా ఎన్నుకున్నాడు. ఎంచుకొనిన ఆయన ఎంచేసుకున్నాడట. ఇప్పుడు డేవిడ్ లోక సంబంధి కాదని ఎవరు ఎంచేసుకున్నారు? సమూయేలు. చెప్పండి, ఎవరు లోక సంబంధి గారని ఎంచేసుకున్నారు? సాక్షాత్తు యేసు ప్రభు. అంటే ఇప్పుడు ఏ మాత్రం నువ్వు లోక సంబంధిగా? లోకస్తులు సీరియల్ చూస్తారు, నువ్వు సీరియల్ చూసావంటే యేసు ప్రభు డిక్లేర్ చేశాడు ఏమని? లోక సంబంధి కదా. అంటే దాని అర్థం ఏంటి? లోకస్తులు అందరూ చూసినట్టు సీరియల్ చూడదు, నా కుమార్తె, నా కుమారుడు అంటారు. మరి నువ్వేం చేస్తున్నావు? లోక సంబంధి లోకస్తులు వేషాలు చూస్తాడు.
ఏమండి సీరియల్లో నిజాలా అబద్ధాలా? ఇదంతా నాటకమే కదండి. నాటకం లోకం, లోకమే నాటకం. కాబట్టి నువ్వు ఫాలో అవ్వకూడదు దేన్ని? లోకాన్ని, నాటకాన్ని. ఇప్పుడు ఆ నాటకం వేసే సీరియల్ ని చూస్తున్నావంటే నువ్వు లోక సంబంధమే కదా. నీ గురించి యేసుప్రభు ఏం చెప్తున్నాడు? కాదు, లోక సంబంధి కాదు, నేను ఇస్తున్నాను హామీ. యేసుప్రభు ఎంత ధైర్యంగా నిలబడ్డాడు చూడండి. అపవాది దగ్గర కాదండి. యేసుప్రభు అమ్మా ఎవరి దగ్గర చెప్తున్నాడు ఆయన? అపవాది దగ్గర. అపవాది దగ్గర ఎవరి గురించి మాట్లాడాడు? యోబు గురించి మాట్లాడాడు. నా కుమారుడైన, నా ప్రియుడైన, నా భక్తిపరుడైన యోబు సంగతి నీకు తెలుసా? దయ్యంగాడితో మాట్లాడాడు. దయ్యం దగ్గర నిలబడ్డాడు. నీ గురించి దయ్యం దగ్గర కాదు మాట్లాడడం, సాక్షాత్తు తండ్రి దగ్గర మాట్లాడాడు. అంటే దయ్యంగాడితో మాట్లాడిన స్టేజ్ లెవెల్ దాటిపోయావు నువ్వు. నేనెలా దాటిపోయినానంటే నీ పక్షంగా దేవుడు దాటించేశాడు. ఇప్పుడు యేసు ప్రభు లోకాన్ని జయించాడు అనే సాక్ష్యము సాతాను గారి దగ్గర ఉంది. ఇప్పుడు ఆ సాక్ష్యం ఎవరికి ఇచ్చేశాడు? నాకు ఇచ్చేశాడు. ఏమన్నాడు తెలుసా? భయపడకుడి, నేను లోకాన్ని ఆయన జయిస్తే నీకేంటి? ఆ జయం నాదే. యోబు దగ్గర అది లేదు, ఆ శిలువ కార్యం జరగలేదు. కాబట్టి యోబు దగ్గర సాతాను గారితో మాట్లాడాడు. ఇప్పుడు సాతాను గారిని దాటి నీ లెవెల్ మారింది. ప్రిస్కిల లెవెల్ సాతాన్ని దాటి నేరుగా తండ్రి దగ్గరే. ఇంకా ఫైనల్ స్టేజ్ అది. తండ్రి దగ్గర మాట్లాడుతున్నాడు నీ గురించి, సాతాను దగ్గర కాదు. నీ లెవెల్ సాతానుతో మాట్లాడే లెవెల్ మారిపోయింది. కొంతమంది సేవకులు చెప్పారు, అది నన్ను చాలా కసిగా రేపేసింది. ఏమని తెలుసా? నీ గురించి దేవుడు సాతాను దగ్గర సవాల్ చేస్తే నువ్వు సాతాన్ని గెలిపిస్తావా, నువ్వు యేసు ప్రభుని గెలిపిస్తావా? నేనేమంటాను తెలుసా? ఈ వాక్యాన్ని బట్టి ఆ లెవెల్ ఎప్పుడో దాటేశాను. ఆడితో నేను చేయడం ఏంటి? ఆడితో నేను వాదం చేయడం ఏంటి? ఆడితో నేను పోటీ పడడం. ఆడు ఎప్పుడు చచ్చాడు? నా పక్షముగా యుద్ధము చేసిన వాడు ఆయన గెలిచి ఆ గెలుపును నాకు ఇచ్చాడు. ఆడాడాడు రే అని విజృంభించుకుంటూ చెప్పారా అంటమే అంతే అయిపోయాడు. పోరా అంటమే అయిపోయాడు అంతాడు. హల్లెలూయా. కానీ నీ గురించి ఎక్కడ మాట్లాడుతున్నాడు? తండ్రి దగ్గర. నువ్వు లోక సంబంధి? చెప్పండి, నేను లోక సంబంధిని కాను. నెత్తి మీద చేపెట్టుకోండి, ప్రతిష్ఠ చేసుకుందామా? నేను లోక సంబంధిని కాదు. ఎందుకు కాదు? నమ్మాడు. నువ్వు లోక సంబంధం కాదని తండ్రి దగ్గర నమ్మాడు ఆయన. ఇప్పుడు లోక సంబంధంగా ఉండాలా? ఎలా ఉండాలి నువ్వు? లోక సంబంధి ఎలా ఉంటాడు? లోకాన్ని అనుసరిస్తాడు. లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఒకవేళ ప్రేమిస్తే లోకమునైనా లోకంలో ఉన్న వాటినైనా మనం ఏమన్నా ప్రేమించాలి? లోకం అంటే ఏంటి? లోకం అనగా శరీరాశ, నేత్రాశ. చెప్పండి, శరీరాశ, నేత్రాశ. లేకపోతే నేను బతకలేను. శరీరాశ, నేత్రాశ, అది నాకు కావాలి, ఇది నాకు కావాలి. జీవపు డంబం, నాకంటే పోటుగాడు ఎవడు లేడు. జీవపు డంబం. చెప్పండి, పరలోకము నుంచి పుట్టలేనివన్నీ కూడా ఏంటి? లోక సంబంధం. చెప్పండి, పరలోకము నుంచి పుట్టలేనివన్నీ అంతేనా? సంఘం ఎక్కడి నుంచి పుట్టింది? పరలోకంలోనే పుట్టిందండి. హల్లెలూయా. సినిమా, సీరియల్, జోకులు, ఇప్పుడు అవన్నీ నువ్వు చూస్తున్నావంటే బూతులు ఎక్కడ పుట్టాయి? ఆడి గురించి నీకు తెలుసా? అది ఇలా తెలుసా అని పక్కడి గురించి మాట్లాడతారే. ఎక్కడ పుట్టాయి? ఇంటి పేరు, కులం. మీది ఏ కులము? చెప్పకమ్మా, మామూలుగా అంటున్నాను. మీది ఏ కులం? ఏదైతే ఏ విట్లు? మీరు ఏ విట్లు? ఏ విట్లు అయితే నీకేంటయ్యా? ఏ కులం అయితే నీకేంటి? నీకేం నొప్పి? పరలోకంలో పుట్టిందా? నువ్వు ఏ విట్లు అన్నావంటే, ఏ కులం అన్నావంటే మా కులంని చూడండి మా అమ్మాయికి అన్నావంటే నువ్వు ఎవరో కాదు, పరలోక సంబంధం కానే కాదు. ఎంతమందికి కులపిచ్చుందో నాకు తెలదు కానీ ఎవ్వరు పరలోక సంబంధి కాదు. లోకంలో పుట్టింది నీది అవ్వకూడదు, పరలోకంలో పుట్టిందే నీది అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, లోకంలో పుట్టింది నాది కాదన్నాను. ఇంటి పేరు. కొంతమంది అయితే మగాడు వచ్చే వరకు కట్టనే ఉంటారు బాబు. ఇంటి పేరు దేవుడు పరలోకం నుంచి పంపినట్టు పరలోకం నుంచి నీకు రక్షణ పంపాడు, మహిమ వస్త్రాన్ని పంపాడు, తెల్లని వస్త్రాలు పంపుతున్నాడు, యేసు నామాన్ని పంపాడు. దాన్ని కాపాడుకో. ఇంటి పేరు అంటే ఇంటి పేరు. దేవుని పిల్లలం మనం, నజరేయుడైన యేసు యొక్క పిల్లలం మనం. ఆ
ఆధార్ కార్డు వాళ్ళు ఏమైనా వచ్చి అడిగితే చెప్పుకో, మేము ఇలా పుట్టాము, ఇందులో మీకు లెక్కలు కావాలి, ఇదిగో నా అడ్రస్ ఇదని చెప్పండి అంతే. నువ్వు ఎక్కించుకోకూడదని ఆడు ఎక్కించుకుంటాడు కంప్యూటర్లో. కంప్యూటర్లు ఎక్కించుకుంటాడు, లేదా ఆధార్ కార్డులు ఎక్కించుకుంటాడు, పేపర్లు ఎక్కించుకుంటాడు. కానీ నువ్వు ఎక్కడికి ఎక్కించకూడదు? నీ ఇంటి పేరు అసలు తీసుకురాకూడదు. ఇక్కడ పుట్టాయండి మనుషులంతాను. ఏమండి, ఇక్కడ పుట్టారు. ఆస్తుల కోసం చంపేయడం, డబ్బుల కోసం బాధ పెట్టేయడం. చెప్పండి, లోక సంబంధమైంది ఏది? చెప్పండి, లోక సంబంధమైంది ఏది? నాది కాదు, నాకు సంబంధం లేదు. దేని కొరకు నిలబడాలి నువ్వు? అందుకొరకు యేసయ్య మనకు మాదిరి. యేసు ప్రభు నీ గురించి సాక్ష్యం ఇచ్చాడు. మీలో ఎంతమంది ఆ మాట నా గురించి, ఆ సాక్ష్యం నా కోసమే చెప్పాడు అంటారు? రెండు చేతులు పైకి తెలియదు, చెప్పండి. ఏ మాట అది? లోకం ఎలా అయినా పోనివ్వండి, ఎలా అయినా హెయిర్ స్టైల్ తీసుకునేవాడిని, ఎలాంటి బట్టలైనా వేసుకునేవాడిని, కానీ నువ్వు ఎలాంటి పడితే అలాంటి బట్టలు వేసుకోవడానికి వీల్లేదు. ఎలా పడితే అలా ఉండడానికి బైబిల్ సూటుగా చెప్పింది. అన్నీ చేయదగినవి అయినప్పటికీ కూడా కొన్ని చేయకూడదు. అన్నీ చేయదగినవే కానీ కొన్ని చేయకూడదు. ఎందుకని? స్వాతంత్రం ఉంది కానీ చేయకూడదు. ఎందుకని? నేను లోక సంబంధిని కాను. రైట్, చదవండి, తర్వాత కంటిన్యూషన్ చదవండి. యోహాను సువార్త ఏమన్నాడు అక్కడ? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యం. వీరు లోక సంబంధులు కాదు కాబట్టి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయి అంటున్నాడు. అంటే ఎవరైతే లోకానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారో, ఉండడానికి దేవుడు వారిని ప్రతిష్ఠ చేయబోతున్నాడో. ఆమేన్. ఇంకేమన్నాడు చూడండి, నీ వాక్యమే. అంటే సత్యమందు ప్రతిష్ఠ చేయడం అంటే దాని అర్థం ఏంటి? వాక్యము గుండెలో పెట్టేయ్యా అంటున్నాడు. అంటే నీ గుండెలు ఏముండాలి? నిన్న కత్తెత్తేసాడు కదా, పొడిసేసాడు అంటావా ఏంటి? సీరియల్ కదా, రేకులు దీపాలు కాదు ఉండాల్సింది, మన గుండెలు వాక్యం ఉండాలి. దేవుడు ఏం నింపుతానన్నాడు? కొంతమందికి ఉంటే సినిమా పాటలే వెళ్ళా అంటారు, వచ్చేద్దాం మళ్ళీ సినిమా పాట. ఆదమర్చి వచ్చేసింది. ఆదమర్చి కాదు, నిండిపోయి వచ్చింది లోపలికి. హృదయం నిండి ఉండి దాన్ని బట్టి నీ గుండె అంతా సినిమా పాటలు ఉంటాయి. మరి ఇంకేం వస్తాయి బయటికి? కొంతమందికి బూతులే. ఎందుకంటే బూతులు నేర్చుకుంటారు బాగాను. నేర్చుకుని వచ్చి అవన్నీ అప్లై చేస్తూ ఉంటారు. ఏముండాలి గుండెల్లో? చెప్తున్నాడు యేసు ప్రభు నీ కోసం. అయ్యా, వారు లోక సంబంధులు కాదు వీళ్ళు, కాబట్టి వారిని సత్యమందు ప్రతిష్ఠ. సత్యం అంటే ఏంటో అనుకున్నారేమో, వాక్యమే సత్యం. అంటే నువ్వు ఎక్కువగా దేంతో ఉండాలంట? హల్లెలూయా. అంటే ఎక్కువ ఏమి వినాలంట? వాక్యమే. అసలైన విషయం ఇక్కడ ఉందండి, అసలైన మాట అక్కడ దాగుంది. ఇప్పుడు కంటిన్యూషన్ చదవండి. చూడండి, నీ వాక్యమే సత్యము. వాక్యములో ఉన్నవాడిని ఏం చేయాలి? మందిరంలో మూల కూర్చో కాదట, పంపుతున్నాడు బయటికి. ఎందుకు పంపుతున్నాడు? పైడి కొండమ్మ లాంటి వాడిని పట్టుకుందామని. ఎందుకంటే పైడి కొండమ్మ గారు అప్పటి వరకు బాధింపబడేవారు. రోజుకి 3-4 సార్లు 5 సార్లు ఫిట్స్ వస్తూనే ఉండేది. ఇప్పుడు అలాంటి వారిని పట్టుకోవాలంటే ఎవరు వెళ్ళాలి? దేవుడు వెళ్ళాలి. దేవుడు ఎలా వెళ్తాడు? ఆయనకి కాళ్ళు, ఆయనకి చేతులన్నీ సిలువలో దిగ్గొట్టేశారు కదా. అందుకే నీకు ఇచ్చాడా 2 కాళ్ళు, నీకు ఇచ్చాడా 2 చేతులు. ఇప్పుడు ఆ 2 కాళ్ళు నాకు ఇచ్చాడని నా కాళ్ళతో నేను వెళ్ళాను. ఇప్పుడు ఆ కాళ్ళు పైడి కొండం దగ్గరికి వెళ్ళింది నా కాళ్ళు కాదు, యేసు ప్రభు కాళ్ళు వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పైడి కొండం అంతలాగా అమ్మోరు వచ్చినప్పుడు అంటే బట్టలన్నీ నిప్పేసి రోడ్లంటా పరిగెట్టేసేదట ఆవిడ. ఇప్పుడు ఒకటే రావట్లేదు, ఒకసారి కూడా అమ్మ వచ్చినాయా అది 4-5 సార్లు, రోజుకి 4-5 సార్లు ఫిట్స్ వచ్చేసేది ఆవిడికి. అలా వెళ్తే పడిపోయేది, ఇలా వెళ్తే పడిపోయేది. మొన్న పాలయ్య పెట్టపోయండి, ఇలా మేద తీసుకుందంట, నూనె ఏదో పైన మొత్తం అంతా అంటుకుపోయిందంట. లూది అమ్మగారు నేను వెళ్ళినప్పుడు చూసాం, లోపలంతా వీడియో తీశారు, మొత్తం అంతా కాలిపోయింది ఇల్లంతా. అమ్మ ఇప్పుడు ఏమైనా ఫిట్స్ వచ్చిందా మీకు? రోజుకి 5 సార్లు 6 సార్లు వచ్చే ఫిట్స్ ఇప్పుడు వారం రోజులైంది, ఒక్క ఫిట్స్ కూడా రాలేదు ఇప్పుడు వచ్చి. అలాంటి వారిని వెతుక్కుంటూ వెళ్ళాడు దేవుడు. అలా వెళ్ళడానికి ఎవరిని పంపిస్తున్నాడో ఆయన తండ్రిని బట్టి ఆయన వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు పని అప్పగించేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎవరు వెళ్ళాలి? ఇప్పుడు శ్రీవిద్య గారు నిజంగా చెప్పాలంటే ఎంతో కన్నీళ్ళలో ఉన్నారు, ఎన్నో కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి దేవుడు వెళ్ళాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఎలా వెళ్తాడో? తలుపులో పెంచేసి యేసుప్రభు గాలి రూపంలో వచ్చాయి, గాలి రూపంలో రాడాయన. ఓం భీం బిష్ మంత్రం అంటే రాడాయన. తన పోలికలో చేయబడిన వారి ద్వారా వెళ్తాడు. అలా వెళ్ళడానికి కేజీ లాంటి వాళ్ళే లేవాలి, ప్రిస్కిల్ లాంటి వాళ్ళే లేవాలి. పెట్రోల్ వేసి తగలబెట్టేసి ఏ దయ్యంగడాడో యేసు నామం ఉపయోగించు. పెట్రోల్ కంటే పవర్ఫుల్ మంట ఇది. పవర్ఫుల్. ఆ నామం పేరు చెప్తే ఏంటి? అగ్ని. చెప్పండి ఏంటి? హల్లెలూయా. అలా వెళ్ళడానికి దేవుడు మనల్ని పంపాడంట. ఇప్పుడు మనల్ని అందరినీ పంపాడు.
ఇప్పుడు మనం అందరం వెళ్ళడానికి మనం అందరం చేయాల్సిన ఒక పని ఏంటో తెలుసా? చదవండి, కంటిన్యూషన్. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు, అంటే దాని అర్థం ఏంటి? మనం సత్యంలో ప్రతిష్ఠ చేయాలి. అంటే సత్యం అంటే ఏంటన్నాను? వాక్యంలో ఉండాలి. వాక్యంలో అంటే ఏం జరుగుతుంది? మనం వెళ్తాం, వాక్యం తీసుకుని మనం వెళ్తాం. వాళ్ళందరినీ ఏం చేయాలి? రక్షణలోకి నడిపించాలి. వారి కష్టాల కన్నీళ్ళలోండి బయటికి తీసుకురావాలి. వారు పడిపోయి రూబులో నుంచి చెయ్యి పట్టి పైకి అలాంటి వాళ్ళు లేపాలంటే నువ్వు వెళ్ళాలి అంటే యేసుప్రభు చెప్తున్నాడు, వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు. అంటే ఎవరు? ఇప్పుడు ఎవరి కోసం చెప్పాను? వాళ్ళందరూ సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు యేసుప్రభు ఏం చేశాడంట? చదవండి. వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠత చేసుకుంటున్నాను. చెప్పండి, నెత్తిమే చేపెట్టండి. నన్ను నేను ప్రతిష్ఠత చేసుకునేది దేనికంటే? ఎదుటివారి కొరకు, ఎదుటివారి నిమిత్తం. చెప్పండి అందరు, ఎదుటివారి నిమిత్తం. హల్లెలూయా. అంటే నువ్వు ప్రతిష్ఠత చేసుకునేది ఎవరి కోసం అంట? ఒక మాట చెప్పిన, ఎదుటివారు ప్రతిష్ఠతలోకి రావాలి అంటే నువ్వు ప్రతిష్ఠతలోకి రావాలి. చెప్పండి, ఎవరు రావాలి? చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి, చిన్న ఎగ్జాంపుల్. మరణంలో ఉన్న తన వంశంలో ఉన్న వారందరినీ రక్షించుకోవడానికి ఎస్తేర్ ఏం చేసింది? మొదట తన్ను తాను ప్రతిష్ఠ చేసుకుంది. ఏమంది? నశించిన సమర్పణ. అర్థమవుతుందా మీకు? నశించినా నశిస్తాను. ఉపవాస ప్రార్థన చేయండి, ఉపవాసం ఉండండి. అంటే తన్ను తాను ఎప్పుడైతే ప్రతిష్ఠతలోకి వచ్చిందో, ప్రతిష్ఠత చేసుకున్నవారు ప్రతిష్ఠత కలిగిన వారిని కాపాడుతాడో, ప్రతిష్ఠతలోనికి నడిపిస్తాడో. ఈ రక్షణ మార్గంలోనికి రావాలి అంటే ముందు రక్షణ మార్గంలో ఉన్నవాడు తను తాను ప్రతిష్ఠించుకున్నవాడే ఉండాలి కదా. ప్రైజ్ ది లార్డ్. నా ఆత్మీయ తండ్రి నా కొరకు తను ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి ప్రతిష్ఠత కలిగి నేను కాపాడబడగలిగాను. ఇప్పుడు నన్ను నేను ప్రతిష్ఠ చేసుకునేది ఎందుకంటే దేవుడు మీలో చాలా మందిని ప్రతిష్ఠ చేశాడు. ఆ ప్రతిష్ఠత చేయబడిన వారందరూ కూడా ప్రతిష్ఠతలోనికి రావాలి అంటే, ఆ రక్షణలోనికి రావాలి అంటే ఇప్పుడు నన్ను నేను ప్రతిష్ఠ చేసుకోవాలి. ఇప్పుడు మీరందరూ ఏం చేయాలో తెలుసా? మీ వెనకాల గుంపు కోసం మానేయాలి సీరియల్. అమ్మ మానాల వద్దా? బూతులు మానేయాలి, మానాల వద్దా? ఆ ఇంటికి ఈ ఇంటికి వాళ్ళ కోసం వీళ్ళ కోసం చెప్పడం అవన్నీ మానేయాలి, మానాల వద్దా? చెప్పండి. నా ఇష్టం అనేది మానేయాలి, నాకు ఎవరు లేరు అంటం కూడా మానేయాలి. మనందరికీ యేసై ఉన్నాడు. ఎదుటివారు రక్షించబడాలంటే మొదట నన్ను నేను ప్రతిష్ఠ చేసుకోవాలి. మొదటి రోజే, మొదటి ఆదివారమే ప్రారంభమై దేవుడు నీతో తన మనసు విప్పి మాట్లాడుతున్నాడు. రక్షించబడవలసిన వారు, ప్రతిష్ఠతలోకి రావాల్సిన వారు, వాక్యంలోనికి నడిపించబడవలసిన వారు, వాక్యంలో స్థిరపడవలసిన చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ రావాలంటే నీకు నువ్వు ప్రతిష్ఠ చేసుకునేవారు కావాలి. బండ సందుల్లో నిలదొగిన వారు ఒక్కరు కావాలి. అంటే సందులో నిలవడం అంటే ఏంటి? ప్రతిష్ఠత. చెప్పండి ఏంటి? లోకస్తులు ఉన్నట్టు నేను ఉన్నాను. అందరు పిండి వంటలు చేసుకుంటారు, డ్యాన్సులు వేస్తారు. నువ్వెవరి దగ్గరికి వెళ్ళాలి? ఏడిచేవాడి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు బాధలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు కన్నీళ్ళలో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నువ్వు అలా వెళ్ళగలిగితే ఖచ్చితంగా దేవుడు ఈ సంవత్సరంలో నిన్ను వాడుకోవడం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరమే నిన్ను వాడుకోవడం ప్రారంభమవును గాక. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు ఇద్దాం దేవుడికి? నన్ను వాడుకో ప్రభా అనే మాట నెరవేరడానికి ఎన్ని సంవత్సరాలు ఇద్దాం? ఈ సంవత్సరంతో ముగింపు అయిపోవాలి. చెప్పండి, ఈ సంవత్సరం నా పని ప్రారంభమగును గాక. చెప్పండి అందరు కలిసి, ఈ సంవత్సరంలోనే అది ప్రారంభమగును గాక. అది జరగాలి అంటే నిన్ను నువ్వు ప్రతిష్ఠ చేసుకోవాలి. కష్టమైన, కన్నీళ్ళైన, ఇబ్బంది అయిన, బాధ అయినా చెబుతావా? ప్రతిష్ఠ చేసుకోగలవా? ఒక పని అప్పగించాను దీక్షకి, అవండి. ఆ పని ముందు ఎంతమందికి ఇచ్చాను? ప్రతిష్ఠ అంటే ఏంటి తెలుసా? దాని పనిలో నిలకడగా ఉండడం. ఇది నాది, నేనే చెయ్యాలి. ఇప్పుడు టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, ట్యాబ్లెట్ వేరు, కోర్సు వాడతారు. కోర్సు అంటారు దాన్ని. టైఫాయిడ్ వస్తే కొన్నిటికి కోర్సు వాడాలి, కొన్నిటికి ట్యాబ్లెట్ వాడాలి. కోర్సు అంటే ఏంటి? అది ఆపకూడదు. ట్యాబ్లెట్ అంటే జ్వరం వచ్చినప్పుడు ఇవ్వాలంతే, జ్వరం లేనప్పుడు ఆపేయాలంతే. అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? అందరు పెద్దోళ్ళు సైతం అందరూ ఒక వారం చేస్తే ఒక వారం చేసేవారు కాదు. ఇప్పుడు తను ప్రతిష్ఠ చేసుకుంది. ప్రతిష్ఠతకి తగిన ఫలం దేవుడు ఖచ్చితంగా ఆ బిడ్డ మీద నిలబడతాడు. అది చిన్న పనైనా, మందిరములో నీ కోసం చిన్న పని ఇవ్వబడిందా? నీకంటూ ఇవ్వబడిందా? నువ్వు చేయడం వేరు, నీకంటూ ఒక పని ఇవ్వబడడం వేరు. అయితే పని ఇచ్చేవరకు నేను చేయనంటావా? ఎప్పుడు ఇవ్వబడం? నువ్వు చేస్తూ ఉండగా అప్పుడు ఒక పని ఇది నీది, నువ్వే చేయాలని ఇవ్వబడతారు. అది ఇవ్వబడ్డానికి నువ్వు పనులన్నీ చేసుకోవాలి. ఆ పని నీకు అప్పగించబడింది అనుకోండి, అద్భుతం. హల్లెలూయా.
హల్లెలూయా. ఆ ప్రతిష్టతలోనికి రాగలిగితే ఖచ్చితంగా దేవుని మహిమ ఆ, నీతో పాటు నడవడం ప్రారంభమవుతుంది. ఎంతో మంది కన్నీళ్లు తొడబడాలంటే ఎవరో ధనవంతులు కదా రావాల్సింది. యేసుని కలిగిన వాడు వెళ్తే సరిపోద్ది అంతే. యేసుని కలిగిన వాడు నీ ఇంటికి వస్తే సరిపోద్ది అంతే. యేసు ఒక్కడే నీకున్న ప్రతి ప్రశ్నకి జవాబు. యేసు ఒక్కడే నీ కన్నీరు తొడవగలిగిన వాడు. నేను లేకపోతే మీ అమ్మో, మీ నాన్నో, మీ భర్తో, మీ ఆయనో, మీ తమ్ముడో, నీ కొడుకులో, నీ కూతురులో ఎంతమంది వచ్చి తుడిచినా అవి మళ్ళీ వస్తానే ఉంటాయి. యేసు ప్రభు కన్నీళ్లు తుడిచాడంటే లోతులో ఉన్న మస్తత్వం మొత్తం తీసి పడేస్తాడంతే. ఆ భ్రష్టత్వాన్ని, ఆ మస్తుని మొత్తం తీసి నిన్ను తేలికపాటు చేసేస్తాడు. హల్లెలూయా. ఈ మొదటి ఆదివారం ఈ సమర్పణలోనికి రాగలవా నువ్వు? ఈ మొదటి ఆదివారమే ఈ సమర్పణలోనికి రాగలిగితే, ప్రభా నన్ను నేను ప్రతిష్ఠ చేసుకున్నాను. సినిమా పాటలు విన్నాం, బూతు మాటలు మాట్లాడినాం, నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. ఇదిగో సీరియల్ చూడను, ఇదిగో బూతు మాటలు మాట్లాడను, లోక సంబంధంలో నడిచినట్టుగా నేను వెళ్ళను, అన్యాచారాల వైపు నేను తిరగను, నా ఇష్టం అని నేను ఎప్పుడు అన్నాను. నన్ను నేను ప్రతిష్ఠ చేసుకుని నీకు లోబడి ఉంటానని చెప్పగలవా? ఖచ్చితంగా దేవుడు నీ ప్రతిష్టతను అంగీకరిస్తాడు. ఈ మొదటి రోజు ఆయన చెప్పగానే నువ్వు లోబడితే నీ ప్రతిష్టతను ఆయన కూడా ప్రతిష్ఠిస్తాడు. ఆమె కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.